సందీప్ దృఢనిశ్చయంతో గొలుసు వెంబడి నీటి లోపలికి మహా వేగంగా దిగిపోయాడు. పైనుండి విక్టర్ రౌండ్స్ మొదలెట్టాడనడానికి సూచనగా గొలుసు గుండ్రంగా వలయాలు తిరుగుతోంది. దాంతోపాటు సందీప్ కూడా వలయాలు తిరుగుతున్నాడు. గొలుసు చివరకు వచ్చేశాడు సందీప్. చివర కట్టిన అయస్కాంతపు రాడ్డు కూడా కనిపించింది. మధ్యలో చిన్న చిన్న చేపలు, ఓ మాదిరి పెద్ద చేపలు సందీప్ని అంత దూరంలో చూసి పక్కకి తప్పించుకుపోయాయి. అయితే అదే చేపలు మనిషి రక్తంగాని రుచిగాని చూస్తే జలగల్లా పట్టుకుని రక్తమాంసాలు పీల్చేస్తాయని సందీప్కి తెలుసు. పొరపాటున శరీరానికి ఏదైనా గాయం తగిలితే చాలా ప్రమాదం. అయితే సొరచేపలు గాని, ఒక విధమైన తిమింగలం జాతి చేపలు గాని తనను పసిగడితే అక్కడితో తన చరిత్ర ముగిసిపోతుంది అని కూడా సందీప్కి తెలుసు. తన ప్రమాదాన్ని గుర్తించి గొలుసు వెంట పైకి ఎగబాకే లోపల పట్టుకుని కొరికేస్తాయవి. ఏ పార్టు కాపార్టు శస్త్రచికిత్స చేసినట్లు విభజించేస్తాయి. అన్నీ తెలిసి, అందులో రిస్క్ తెలిసే బంగారం మీద వ్యామోహంతో సందీప్ దేన్ని లెక్క చేయకుండా ఆ నీటిలో నిరంతర అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. బోటు 10వసారి రౌండ్ కొడుతూ ఉండగా గొలుసుతో పాటు ఓ బలమైన చెక్కకి కొట్టుకున్నాడు సందీప్. అది చెక్క కాదని, పగిలిపోయిన షిప్పు తాలూకు శిథిలభాగమని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. గొలుసుకు వేళ్లాడుతూనే చెక్కని 2 సార్లు ప్రదక్షిణ చేశాడు. సరిగ్గా అప్పుడే అతను నడుముకున్న గోల్డ్ డిటెక్టర్ పెద్ద శబ్దం చేస్తూ బీప్ బీప్ మంటూ తీవ్రస్థాయిలో సిగ్నల్ ఇవ్వసాగింది. కిందకి దిగే సమయంలో గోల్డ్ డిటెక్టర్ని తన వెంట తెచ్చుకోవడం మర్చిపోలేదు సందీప్. ప్రదక్షిణ చేస్తున్నప్పుడల్లా సిగ్నల్స్ ఇస్తూనే ఉంది గోల్డ్ డిటెక్టర్. 5వసారి షిప్పు శిథిలాల చుట్టూ రౌండ్ వేస్తుండగా సందీప్ చేతికి గట్టిగా ఇనుప పెట్టెలాంటిది కొట్టుకుంది. పెట్టె తుప్పు పట్టి ఓ పక్క తలుపు లేచిపోయి ఉంది. మాస్కుకున్న బ్యాటరీ హెడ్లైట్ వెలుతురులో పెట్టి వంక పరిశీలనగా చూసిన సందీప్ కళ్ళు బెదిరిపోయాయి. హుర్రే అంటూ ఆనందంగా అరిచాడు. అడుగు పొడవు, అరడుగు వెడల్పు ఉన్న బంగారు ఇటుకలు నయనానందకరంగా కనిపించాయి అతనికి. ఆనందంతో గుండె ఆగిపోతున్నట్లు అనిపించింది సందీప్కి. అప్పటికి శిథిలాల చుట్టూ 8వ రౌండ్, మొత్తం మీద 18వ రౌండ్ పూర్తి చేస్తూ ఉండగా సందీప్ పక్కపక్కనే ఉన్న 7 ఇనుప పెట్టెలు, బంగారంతో నిండిన ఐరన్ బాక్సు కనిపించాయి. సందీప్లో రక్త ప్రసరణ వేగం బాగా పెరిగిపోయింది. పైకి ఎగబాకి ఈ విషయాన్ని విక్టర్ బృందానికి చెప్పి బోట్లోకి బాక్సులు చేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే జరిగింది మరొకటి. 20వ రౌండ్ పూర్తి చేస్తూ ఉండగా బోటు ఒక్కసారిగా వేగమందుకున్న సూచనగా సరాసరి పోవడం మొదలుపెట్టింది. సందీప్కి మొదట్లో జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. అర్థం చేసుకునేసరికి బోటు షిప్పు శిథిలాల నుంచి బంగారు పెట్టెల దగ్గర నుంచి దాదాపు 100 మీటర్లు జరిగిపోయింది. ఏదో జరిగింది. అందుకే విక్టర్ బోట్ని సరాసరి నడుపుకుపోతున్నాడు. ఇప్పుడు స్పాట్ నుంచి పక్కకి తప్పుకుంటే ఇంతవరకు పడ్డ శ్రమంతా వృధా. కావాలంటే తను మళ్ళీ బోట్లోనో సబ్మెరైన్లోనో రావచ్చు. స్పాట్ బాగా గుర్తు పెట్టుకోవాలంటే తను అక్కడ ఆగిపోక తప్పదు. అంతే. మరుక్షణం గొలుసు వదిలేశాడు సందీప్. తను ఈదుకుంటూ ఉపరితలానికి వెళ్ళగలను అనుకున్నాడు. అదే అతను చేసిన పొరపాటు. పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోలేకపోయాడు. ఆ క్షణమే తనకి ఆఖరి క్షణమవుతుంది అని అతనికి తెలియదు. విక్టర్ రౌండ్స్ ఆపేసి పోర్టుకు వెళ్ళిపోదామా అన్నాడు నిరంజన్. విక్టర్ ఆశ్చర్యంగా చూసి సందీప్ని పైకి రానివ్వు, ఏకంగా అతనితో కలిసి వెళ్ళిపోదాం. ఏ, నీకు బంగారం వద్దా అన్నాడు నవ్వుతూ. బంగారము వద్దు, వెండి వద్దు, ప్రాణాలతో హైదరాబాద్ పోతే చాలు, అదే 10 కోట్లు నాకు అన్నాడు నిరంజన్. విసిగిపోయినట్లుగా అతని ముఖం చూడనక్కర్లేదు, అతని మాటలు వింటేనే తెలుస్తోంది. అప్పటికే 10 రౌండ్లు పూర్తయ్యాయి. 50 మీటర్ల రేడియస్లో రౌండ్స్ వేస్తున్నాడు విక్టర్. సందీప్తో తనకి చాలా పనుంది ప్రస్తుతం. అతని కోపం వస్తే తనకే ప్రమాదం. కోట్ల విలువగల రత్నాలు, వజ్రాలు తన నడుం చుట్టూ కట్టిన బెల్టులో ఉన్నాయి. ముఖమల్ పెట్టెలో భద్రంగా. వాటిని తనతో జాగ్రత్తగా తీసుకువెళ్ళగలిగితే చాలు. సందీప్ వెంటలేనిదే అది దుస్సాధ్యం. 12 రౌండ్లు పూర్తయ్యాయి. రాజు, ఎలా ఉంది ఒంట్లో? బాగా నీరసంగా ఉన్నావు. తినడానికి కూడా ఏమీ లేదు ఈ బోట్లో అన్నాడు నిరంజన్ రాజు వంక జాలిగా చూస్తూ. రాజు బలహీనంగా నవ్వి, ఏమీ తినాలని లేదు, నోరంతా అరుచిగా ఉంది, జ్వరం వచ్చినట్టుగా ఉంది, కడుపులో ఇంకా వికారంగానే ఉంది అన్నాడు. ఇంకో గంటన్నరో పోయాక హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోదాం. అప్పుడు డాక్టర్కి చూపించుకుని పళ్ళరసాలు, కాఫీ తీసుకుంటే అదే సెటరైట్ అయిపోతుంది, ధైర్యం చెప్పాడు విక్టర్. అతను తన దగ్గరున్న సంపద గురించి తనను నమ్ముకుని వచ్చిన ప్రాణ స్నేహితులకి కూడా చెప్పడం లేదు. స్వార్థం అతనిలో బాగా వేళ్లు పాతుకుపోయింది. 15 రౌండ్లు పూర్తయ్యాయి.
అదిగో ఏదో బోటు కనిపిస్తోంది చూడు, అది సరాసరి ప్రయాణం చేయకుండా రౌండ్స్ వేస్తుంది. అనుమానాస్పదంగా లేదు అన్నాడు గస్తీదళం కెప్టెన్ సార్జెంట్తో. సార్జెంట్ పరీక్షగా చూసి అవునవును, అక్కడికక్కడే 40-50 మీటర్ల వ్యాసంలో రౌండ్స్ వేస్తుంది అన్నాడు. భారత జలాల సరిహద్దుల్లో ఉన్న సెక్యూరిటీ షిప్ డెక్క మీద నుంచి దూరంగా రౌండ్స్ వేస్తున్న విక్టర్ నడుపుతున్న బోట్ని గుర్తించారు కెప్టెన్, సార్జెంట్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది. అంతే. అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. సూర్యకిరణాలు సముద్రపు నీటిలో పడి తళతళమని మెరుస్తూ కళ్ళను మిరిబిట్లు గొలుపుతున్నాయి. సో లెట్ us అటాక్ దట్ బోట్ విత్ అవర్ ఫోర్స్ అన్నాడు కెప్టెన్. 2 చిన్న బోట్స్లో భారత నావీ దళానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది బయలుదేరింది. ఓ బోట్లో కెప్టెన్, మరో దానిలో సార్జెంట్ ఉన్నారు. విక్టర్, ఏవో 2 బోట్లు ఇటే వేగంగా వస్తున్నాయి చూడు అన్నాడు నిరంజన్ దూరంగా చూపిస్తూ. విక్టర్ అటు చూసి తుళ్ళిపడ్డాడు. సెక్యూరిటీ బార్డర్ వైపు నుంచి మహా వేగంగా దూసుకొస్తున్నాయి ఆ బోట్స్. నావీ సిబ్బంది ఉంటారు అందులో. తను రౌండ్స్ వేయటం గమనించలేదు కదా, వాళ్ళు ఎందుకు వస్తున్నట్లు? సమయానికి సందీప్ నీటి అడుగు భాగంలో తీవ్రమైన అన్వేషణలో ఉన్నాడు. తను అనధికారికంగా ఈ బోట్ని నడుపుతున్నాడు. సందీప్ పక్కనుంటేనే గాని తనను సమర్థించడానికి వీలు లేదు. తనెవరో సెక్యూరిటీ సిబ్బందికి తెలియదు. ఇప్పుడెలా? సరిగ్గా అప్పుడే 18వ రౌండ్ పూర్తయింది. విక్టర్కు ఏం చేయడానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. రాజు, నిరంజన్ కూడా అనధికారికంగానే వచ్చారు. కాపాడియా, సందీప్ ఆ అండ లేకుంటే తాము ఈ సముద్రంలో అడుగుపెట్టడానికి కూడా అనుమతిని ఇవ్వకపోయి ఉండేవారు. కాపాడియా ఎలాగూ బతికిలేడు. బతికున్న సందీప్ కూడా ఉండి లేనట్లే. సందీప్ పైకి రావాలంటే ఒక్కటే మార్గం, రౌండ్స్ ఆపేయాలి. అది 2 విధాలా మంచిది. సెక్యూరిటీ సిబ్బందికి సమాధానం చెప్పుకోవడానికి ఏదో ఆలోచించొచ్చు. సందీప్ బోటు ఆగిపోగానే కారణం తెలుసుకోవడం కోసం పైకి ఎగబాకొస్తాడు. 20వ రౌండ్ పూర్తవుతూ ఉండగా బోట్ని నీటికి సమాంతరంగా తీసుకొచ్చాడు విక్టర్. సందీప్ రాలేదు. కానీ 2 పక్కల నుంచి బోట్స్ తమని చుట్టేశాయి. కెప్టెన్, సార్జెంట్ చేత గన్స్తో విక్టర్ బోట్లోకి గెంతారు. వారి వెనకే తక్కిన సిబ్బంది కూడా వచ్చేశారు బోట్లోకి. ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ రౌండ్స్ వేస్తున్నారు? హిందీలో అడిగాడు కెప్టెన్. విక్టర్ వెంటనే, నేవీ ఆఫీసర్ సందీప్ మా స్నేహితుడు. అతను మమ్మల్ని సముద్రం మీద విహారానికి తీసుకొచ్చాడు. అతనేడి అని అడిగాడు సార్జెంట్. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు విక్టర్. ఏమని చెప్పాలి? అండర్ వాటర్లో ఉన్నాడని చెబితే ఎందుకో అని ఆరా వస్తుంది. వాళ్ళని ఎలాగో కబుర్లలో పెట్టి సమయం గడిపేస్తే ఈ లోపల సందీప్ పైకెక్కొచ్చేస్తాడు. అతను ఏదో సంజాయిషి చెప్పుకుంటాడు అనుకున్నాడు. అతను డైవింగ్ చేస్తున్నాడు. బోట్ ఎందుకు రౌండ్స్ వేస్తున్నారు? సందీప్ ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. అతను రాక కోసం ఎదురు చూస్తూ అంతసేపు ఈ స్పాట్ దాటి వెళ్ళడం ఎందుకు అని ఇక్కడికిక్కడే రౌండ్స్ వేస్తున్నాం. నో, మేము నమ్మలేము అన్నాడు కెప్టెన్ విక్టర్ వంక ఎక్స్రే కళ్ళతో చూస్తూ. అప్పటికీ సందీప్ పైకి రాలేదు. సార్, నేను ఇదివరకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ని. ఇదే హెడ్ క్వార్టర్స్లో నేవీలో పనిచేశాను. విక్టర్ ఎలాగో మాటల్లో పెట్టి సమయం గడపాలి అని ప్రయత్నిస్తున్నాడు. కెప్టెన్ ఈసారి విక్టర్ వంక తీవ్రంగా చూసి ప్రూవ్ యువర్ ఐడెంటిటీ ఎట్ సెక్యూరిటీ బార్డర్ లైన్ అన్నాడు. విక్టర్ చేసేదేమీ లేక ఓకే సార్ అన్నాడు వినయంగా. సెక్యూరిటీ గార్డ్స్ రాజుని, విక్టర్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. 3 బోట్లు భారత నావీ దళానికి చెందిన సెక్యూరిటీ షిప్ వైపున బార్డర్ లైన్ వైపుగా సాగిపోయాయి. సందీప్ గొలుసు వదిలేసిన వెంటనే వేగంగా ఈదుకుంటూ షిప్పు శిథిలమై చెక్కలున్న ప్రాంతానికి గోల్డ్ బాక్స్ ఉన్న స్పాట్కి చేరుకున్నాడు. ఆత్రంగా, ఆశగా చెక్కల మధ్య ఇరుక్కుని ఉన్న పెట్టెలను అపురూపంగా తడుముకున్నాడు. దాదాపు 7 పెట్టెలు తుప్పుపట్టి ఊడిపోతున్నాయి. బంగారు ఇటుకలు బాహాటంగా కనిపిస్తున్నాయి. ఒక్కో పెట్టెలోనూ 50 లక్షలకు తగ్గని విలువైన బంగారం ఉంది. దాదాపు 3.5 కోట్ల విలువగల బంగారం. 3.5 కోట్ల విలువగల బంగారం. సందీప్లో రక్త ప్రసరణ బాగా పెరిగింది. తనిప్పుడు 3.5 కోట్లకి అధిపతి. ఎవ్వరికీ 10 పైసల వాటా కూడా పంచనక్కర్లేదు. అంతా ఒక్కటే, తను ఒక్కడే హాయిగా స్వాధీనం చేసుకుంటాడు. చివరికి విక్టర్కి గాని అతని స్నేహితులకి గాని భాగం పంచనవసరం లేదు. ఎంత అదృష్టం! గోల్డ్ డిటెక్టర్ చలవే ఇదంతా. నడుము దగ్గర నుంచి ఆ ప్రాణం లేని ఎలక్ట్రానిక్ పరికరాన్ని పైకి తీసి ముద్దు పెట్టుకున్నాడు సందీప్. తలకి అమర్చుకున్న హెడ్లైట్లో కనిపిస్తున్న బంగారు ఇటుకల్ని చూస్తూ తనని తాను మైమర్చిపోయాడు. స్పాట్ బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఈ పాటికి తమ బోటు తిరిగొచ్చిందేమో. అసలు ఎక్కడికి పోయినట్లు?
విక్టర్ తను ఇంకా పైకి రావడం లేదని విసిగిపోయి బోట్ని హెడ్ క్వార్టర్స్కి నడుపుకుపోయాడా? అదే జరుగుంటుంది. బోట్లోకి అతన్ని చేదుకోవడం పొరపాటైపోయింది. బోట్ ఎక్కిన మరుక్షణం వెళ్ళిపోదామని ఒకటే గొడవ పెట్టాడు. అలాంటి వాడు తను గోల్డ్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న సమయంలో కావాలనే రౌండ్స్ మానేసి బోటుని పోర్టు వైపు మళ్లించుంటాడు. పోతే పోనివ్వు, తనకి అపారమైన సంపద దొరికింది. ఈ రాత్రికి రాత్రే సబ్మెరైన్ తీసుకొచ్చి బంగారు పెట్టెల్ని దాంట్లో లోడ్ చేసుకుని మూడో కంటి వాడికి తెలియకుండా తనకిచ్చిన క్వార్టర్స్కి చేర్చేయాలి, ఎవ్వరికీ అనుమానం రాకుండా. సందీప్ బంగారాన్ని చూసుకుంటూ తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేదు. ఒక్కసారిగా నీటిలో విపరీతమైన అలజడి పుట్టడం, అది చూసి తల తిప్పి చూశాడు సందీప్. అంతే, అతను ప్రాణభీతితో కీచుగా అరిచాడు. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో నోళ్లు ప్రదర్శిస్తూ ఉక్కుమ్మడిగా అతని మీద దాడి చేసింది సొరచాపల దండు. సందీప్ అటూ ఇటూ తప్పించుకోవడానికి ఈదుకుంటూ పారిపోబోయాడు. కానీ వాటి వేగం ముందు అతని వేగం ఎందుకూ పనికిరాలేదు. అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసినట్లు సొరలు అతన్ని ఖండ ఖండాలుగా చీల్చేసి క్షణాల్లో అతని రక్తమాంసాన్ని ఆరగించేశాయి. ఏ సొరచేపల వాతపడి కాపాడియా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అదే సొరచేపల వాతపడి బంగారం జాడ తెలిసిపోయిన ఆఖరి క్షణాల్లో, అతి విలువైన క్షణాల్లో, 3.5 కోట్ల రూపాయలకు అధిపతి కానున్న బంగారు క్షణాల్లో కేవలం ఆ సముద్ర జీవులకి చిక్కి దిక్కుమాలిన చావు చచ్చాడు సందీప్. ఎలా వచ్చాయో అలాగే క్షణాల మీద సొరచేపల దండు మాయమైపోయింది. అది చిత్రంగా. జేమ్స్ ఎంత వేగంగా దిగువకి ఈదుకుని వెళ్తున్నా సృజనని అందుకోలేకపోయాడు. సృజన పెడుతున్న కేకలు అంతకంతకు దూరమైపోతున్నాయి. బలహీనంగా జేమ్స్ అంటూ పిలుస్తోంది. అతను సర్వశక్తులు క్రోడీకరించి ఎలాగైతేనే ఆమెను సమీపించాడు. అప్పుడు కనిపించింది అతనికి సృజనను పట్టి లాక్కుపోతున్న జలచరం. పరీక్షగా చూసి అదిరిపడ్డాడు. అవును, అదే జలచరం. దేన్నైతే తాను రివాల్వర్తో గురి చూసి గొంతులో కాల్చాడో అదే జలచరం. బుల్లెట్ దాని నోటి గుండా జీర్ణకోశానికి చేరి దాని ప్రాణాలు తీసుంటుంది అని ఘోరంగా పొరపడ్డాడు. ఇంకా బ్రతికే ఉంది. అంతేకాదు, దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకుంటున్న తామిలా తమను వెంబడిస్తూనే ఉందన్నమాట. అవకాశం దొరకగానే సృజన కాలు గట్టిగా పట్టి నీటి అడుగుకి లాక్కొచ్చేసింది. బహుశా దాని సహచర జలచరాలు ఇక్కడ ఎక్కడో ఉండి ఉండాలి. అన్నీ కలిసి ఒకేసారి దాడి చేసి తమ అంతు చూడాలి అని సంకల్పించినట్లుంది. జేమ్స్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. రివాల్వర్ పైకి తీశాడు. అందులో ఒకే ఒక్క బుల్లెట్ మిగిలింది. అది ఏమాత్రం గురి తప్పినా ఆ జలచరం తమ ఇద్దరి అంతు చూసేస్తుంది. అతను గురి చూసి లాఘవంగా కాల్చాడు. గుండు సరాసరి ఆ జలచరం పొట్ట చీల్చుకుని వెళ్ళింది. అంతే, వెంటనే సృజనకాలు వదిలేసింది. ఆ ప్రదేశంలో నీరంతా ఎర్రగా అయిపోయింది. కొద్ది క్షణాల్లోనే వెల్లకిలా నిర్జీవంగా తేలిపోయింది ఆ జలచరం కళేబరం. సృజా, ఎలా ఉన్నావు? బాగా భయపడిపోయావు కదూ? టెన్షన్ నుంచి రిలీజ్గా అన్నాడు జేమ్స్ అనునయంగా. సృజన కాలువంక చూసుకుంది. జలచరం పళ్ల మధ్య చిక్కి అరికాలు బాగా గీరుకుపోయింది. అది పట్టుకోగానే పెద్దగా ప్రతిఘటించిన కారణంగా బలమైన గాయం కాలేదు. దాని పళ్లగాట్లు మాత్రం లోతుగా దిగి బాగా సలుపు పెడుతోంది. సృజన బాగా డీలా పడిపోయింది. జేమ్స్ అంటూ అతన్ని సమీపించి గట్టిగా వాటేసుకుంది. బాగా భయపడిపోయింది అనడానికి చిహ్నంగా వణికిపోతుంది చిగురుటాకులా. ఆమె వెన్ను నిమిరి ధైర్యం చెప్పాడు జేమ్స్. ఛా, ఏమిటిది పసిపిల్లలాగా? ఇప్పుడు ఏమైంది? ఆ జలచరం చచ్చిపడింది, చూడలేదా? ఇంకా భయం లేదు. మళ్ళీ ఇలాంటి జలచరాలో సొరో మరో చేపో పాము మనల్ని వెంటాడక ముందే నీటిపైకి వెళ్ళిపోదాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి లోపలికి దిగం, సరేనా? అనునయంగా అన్నాడు. మొత్తానికి నీటి అట్టడుగుకి వచ్చేశాం. బాబోయ్, ఎన్ని 100 మీటర్లుందో లోతు. ఇది ఇంకా తీర ప్రాంతం కాబట్టి అంతటితో సరిపోయింది. సముద్ర మధ్యంలో అయితే 100ల కొద్దీ మైళ్ళ లోతుంటుంది. అయినా ఎంతసేపు? ఓ 20 నిమిషాల్లో పైకి చేరిపోతాం. ఆక్సిజన్ కూడా నిల్వైపో వచ్చిందని నా అనుమానం. ఎక్కువసేపు నీటిలో గడపడం శ్రేయస్కరం కాదు అన్నాడు జేమ్స్. సరిగ్గా అప్పుడే ఆమె దృష్టి కొండలా నిల్చున్న చెక్క శిథిలాల మీద పడింది. జేమ్స్, అటు చూడు, అదేదో బల్ల చెక్కల కుర్పులా ఉంది. జేమ్స్ పరీక్షగా చూశాడు. అతని ముఖంలో దాచాలనుకున్నా దాగని అచ్చెరువు. అరే నిజమే, అది బల్లకూర్పు కాదు, ఏదో శిథిలమైపోయిన నావ భాగాలవి. పద, అటే ఈదుకుంటూ చూస్తూ వెళ్దాం అన్నాడు జేమ్స్. ఇద్దరూ 5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. హెడ్లైట్ కాంతిలో మిలమిలా మెరుస్తున్న బంగారు ఇటుకలు ఇనుప పెట్టెల మధ్య నుంచి దర్శనమిచ్చాయి. జేమ్స్ అదిరిపడ్డాడు.
సృజన కూడా వాటిని విప్పారిత నేత్రాలతో చూసింది. 1, 2, 7 పెట్టెలు. 7 పెట్టెల నిండా బంగారు ఇటుకలు. ఇనప్పెట్టెలు రేకులు తుప్పుపట్టి ఊడిపోగా బంగారం బయటికి తొంగి చూస్తుంది. జేమ్స్ గుడ్లప్పగించి వాటి వంకే చూస్తున్నాడు. 1 కాదు, 2 కాదు, కోట్ల విలువ చేసే బంగారం, 3.5 కోట్లు. తను ఎంత అదృష్టవంతుడు. సృజన తను ఈ బంగారం సొంతం చేసుకుని హాయిగా సుదూర తీరాలకు పోయి సుఖంగా జీవితాంతం. జేమ్స్! సృజన మాటలకి తుళ్ళిపడి ఆమె వంక చూశాడు. వెళ్ళిపోదాం పద అన్నది సృజన కూల్గా. సృజ, ఏమిటి నువ్వు అంటున్నది? ఇంత అపార సంపద వదిలేసి గప్చుగ్గా వెళ్ళిపోదామా? ఈ బంగారం కోసం కదూ వైజాగ్ నుంచి ఎన్నో కష్టాలకు వచ్చొచ్చింది. ఏ బంగారం కోసం తప్పించిపోయామో, ప్రాణాలకు కూడా తెగించి ఈ సముద్రంలో జలచరాలతో పోటీ పడుతూ అన్వేషించాము. ఆ బంగారం అనుకోకుండా కళ్ళబడితే కాదని కాలదన్నుకోవడం వివేకం కాదు. అతనిలో స్వార్థం, ఆశ వేళ్లు పాతుకుపోయి అతన్ని సమూలంగా కదిలించి వేస్తున్నాయి. జేమ్స్, ఎగ్జైట్ కావద్దు. ఇప్పటికైనా ప్రాణం లేని ఈ లోహం మీద ఆశ, వ్యామోహం వదులుకో. అవి కేవలం ఇనుప ముక్కలే అనుకో. నీకు ఎలాంటి ప్రలోభము అంటదు. పద వెళ్ళిపోదాం, పద. సృజన నిబ్బరంగా చెప్పిందా మాటలు. అతని మనసు మీద ఆమె మాటల ప్రభావం చాలా బలంగా పనిచేసింది. గుండె రాయి చేసుకున్నాడు. కరెక్ట్ సృజ. ప్రలోభం మంచిది కాదు. ప్రాణాలు తీసే ఈ పాపపు సొమ్ము మనకొద్దు. మనది కానిదానికి ఆశించటం చాలా పొరపాటు. పద పైకి చేరిపోదాం. ఏదో ఒక బోటు ఎదురు కాకపోదు. క్షేమంగా పోర్టు చేరిపోతే అక్కడి నుంచి ఎలాగో వైజాగ్ వెళ్ళిపోవచ్చు అన్నాడు అతను. కంగ్రాట్స్ జేమ్స్. ఎందుకు? నీ మనసు మార్చుకున్నందుకు, మంచి బాటలో ప్రయాణించడానికి నిర్ణయం తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. అతను ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తన ప్రాణాలే కాక సృజన ప్రాణాలు కూడా కాపాడగలిగాడు. లేకుంటే తన ట్రైనీస్ ముగ్గురితో పాటు పరలోకం చేరిపోయి ఉండేవాడు. వాళ్ళు ఆ స్పాట్ నుంచి కదిలి వెళ్లిన 5 నిమిషాలకి సందీప్ని ఆరగించిన సొరచేపల దండు వేగంగా ఈదుకుంటూ అక్కడికి చేరుకుంది. మరో పక్క నుంచి శత్రు నావిదళానికి చెందిన 3 సబ్మెరైన్లు కూడా అటుగా వేగంగా దూసుకొచ్చేశాయి. ఉపరితలానికి చేరుకోగానే ఎంతో రిలీఫ్ కలిగింది అతనికి. సృజన తన కళ్ళు తెరిపించింది. లేకుంటే ఆ బంగారం కోసం ఎన్ని కష్టాలు పడవలసి వచ్చేదో. అయినా అంత బంగారాన్ని తను ఎలా మోసుకు వెళ్ళగలడు? తను దూరకు అంతలేదు, మెడకో డోలు అన్నట్లుగా తను సృజన ప్రాణాలు దక్కించుకునే దారి చూసుకోలేకపోయాక బంగారం కోసం తాపత్రయం దేనికి? బంగారం కన్నా ప్రపంచంలో మరి దేనికన్నా ప్రాణం విలువైంది. ఆ నగ్న సత్యాన్ని సృజన ఎంత చక్కగా తెలియచెప్పింది. జేమ్స్, బోట్స్ ఏవి కనిపించటం లేదు అంది సృజన. అతను దృష్టి సారించి చూశాడు. ఎండ చుర్రుమంటుంది. నడినెత్తికొచ్చిన ఎండ తీవ్రత ఇందాకటి కన్నా ఉధృతంగా ఉంది. నిన్న ఈ సమయానికి ఈ సముద్రం మీద తుఫాను చెలరేగిందంటే నమ్మశక్యం కానంత మార్పు వచ్చేసింది వాతావరణంలో. దూరంగా ల్యాండ్ అయిన షిప్ కనిపించింది. దానికి సమీపంలో 3 బోట్స్ కనిపించాయి. అవి అంత క్రితం తామెద్దరు చూసిన బోట్స్ లాగానే ఉన్నాయి. ఒకటి పెద్దది, 2 చిన్నవి. అతనికి అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. అవును, అది భారత నావిదళానికి చెందిన సెక్యూరిటీ షిప్. గతంలో తను ఇదే హెడ్ క్వార్టర్స్లో పనిచేసి కూడా ఆ విషయాన్ని అంతదాకా గుర్తించలేకపోయినందుకు తనను తానే నిందించుకున్నాడు. సృజన వంక తిరిగి, సృజ, మనకి పోర్టు కన్నా కూడా బార్డర్ లైన్ దగ్గరలో ఉంది. 10-15 నిమిషాలు శ్రమపడ్డావంటే అక్కడికి చేరుకోగలం. మరి ఏదగలవా అన్నాడు. సృజన అప్పటికే బాగా అలసిపోయింది. లేని ఓపిక తెచ్చుకుని అంతవరకు అతనితో ఉపరితలానికి ఈదుకొచ్చింది. జలచరం చేసిన గాయం ఉప్పునీరు తగిలి మరింతగా మంట పుడుతోంది. అయినా పళ్ళ బిగువను భరిస్తుంది అంత బాధ. ఇప్పుడు ఇంకా 15 నిమిషాలు ఈదాలంటే ఏమో, తన మీద తనకే నమ్మకం కుదరడం లేదు. అయినా తప్పదు. అలాగే, బార్డర్ అంటే నీకు తెలియదు కదూ. భారత సముద్ర జలాలు, విదేశీ సముద్ర జలాలు విడిపోయే సరిహద్దు ప్రాంతం. ఇటువైపు మన నావిదళానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది, అటు ఆ దేశానికి చెందిన రక్షక దళం కాపలా ఉంటాయి. వీటిని గస్తీ దళాలు అంటారు. అక్కడికి చేరుకుంటే మన గస్తీ దళం కావలసిన సహాయం చేస్తారు. అంతేకాక మన బాధ్యత కూడా ఉంది. ఏమిటది? బంగారు పెట్టెల గురించి ప్రభుత్వానికి తెలియచేయడం మన కనీస ధర్మం. గస్తీ దళానికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వెరీ గుడ్. ఇప్పుడు నీలో నిజాయితీపరుడైన ఓ సత్పౌరుణ్ణి చూస్తున్నాను జేమ్స్. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దామా? సృజన తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో తల ఊపింది. టెల్ మీ ట్రూత్.
అసలు మీరెవరు? ఎందుకొచ్చారు? ఆ బోట్ ఎవరిది? కెప్టెన్ తీవ్రంగా గద్దించాడు విక్టర్ని. సార్, ఐఎమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. బోటు నావెల్ బేస్ క్వార్టర్స్లో నివసిస్తున్న ఆఫీసర్ సందీప్ తీసుకొచ్చాడు మాకు సముద్రం చూపించడానికి. అతను డైవింగ్ చేయడానికి నీటిలోకి దిగాడు. ఇంతలో మీరొచ్చారు. విక్టర్ మళ్ళీ ఇందాకటి పాఠమే వల్లే వేశాడు. కెప్టెన్కి చాలా కోపం వచ్చింది. సెర్చ్ దిస్ ఫిలోస్ అన్నాడు సిబ్బందిని ఉద్దేశించి. విక్టర్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఎంత పొరపాటు జరిగిపోయింది. రత్నాలు వజ్రాలు ఉన్న ముఖమలు పెట్టిన ఎక్కడైనా దాచిపెట్టాల్సింది. ఇప్పుడు అకస్మాత్తుగా తమను సోదా చేస్తారని ఏమాత్రం ఊహించి ఉన్నా జాగ్రత్త పడి ఉండేవాడు. ఎలా? వాళ్ళు తనని సోదా చేసే లోపల ఎక్కడైనా దాచేస్తే? ఎక్కడ దాచాలి? అందరి కళ్ళు తమ ముగ్గురి మీదే ఉన్నాయి. ఎలా? ఒకేసారి ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ తమ ముగ్గురిని సోదా చేయించడం మొదలు పెట్టగానే హతాశుడైపోయాడు విక్టర్. అప్పుడైనా తెగించి ఆ పెట్టును సముద్రంలో విసిరేసి ఉంటే అతను రక్షించబడి ఉండేవాడు. కానీ వివేకం కోల్పోయిన విక్టర్ మెదడు సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోయింది. సెక్యూరిటీ గార్డు నడుముకున్న బెల్ట్ విప్పమని ఆజ్ఞాపించాడు విక్టర్ని. విక్టర్ చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు. కొన్ని కోట్ల విలువ చేసే ఆ వజ్రాలు రత్నాలు చేజారిపోవడమే కాదు, తను చట్టానికి పట్టుబడక తప్పదు. అలా జరగడానికి వీల్లేదు. విక్టర్ బెల్ట్ విప్పుతూ క్రీకంఠ పరిసరాల్ని గమనించాడు. చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది వలయాకారంగా నిల్చుని ఉన్నా ఎవరూ అంతగా అలర్ట్గా లేరని గ్రహించాడు. వాళ్ల చేతుల్లో గన్స్ ఉన్నా అవి సరాసరి తమకు గురిచేసి లేవు. డెక్ అంచు 4-5 గజాల దూరంలో ఉందని అంచనా వేసుకున్నాడు విక్టర్. అంతే. ఎగిరి డెక్ అంచుకు గెంతి అక్కడి నుంచి సముద్రంలోకి లాఘవంగా దుమికేశాడు విక్టర్. ఎవరూ ఊహించిన విధంగా జరిగిపోవడంతో అందరూ పొజిషన్లోకి రావడానికి ఓ నిమిషం పట్టింది. కెప్టెన్ సిబ్బందిని చూసి అరిచాడు, క్యాచ్ హిమ్ డెడ్ ఆర్ అలైవ్ అని. అంతే. సెక్యూరిటీ గార్డ్సు సార్జెంటు నీటి మీదకి కాల్పులు సాగించారు. చాలాసేపటి వరకు నీటి లోపలే ఊపిరి బిగించి ఈదుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు విక్టర్. ఈ లోపల కెప్టెన్ మరికొంత సిబ్బందితో బోట్స్లో బయలుదేరాడు. విక్టర్ ఎంతోసేపు నీటిలో ఊపిరి బిగించి గడపలేడని అతనికి తెలుసు. ఎక్కడ తలెత్తి ఊపిరి పీల్చుకోబోయినా అదే అతని చివరి ఊపిరి కావాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఈ లోపల షిప్ మీదున్న తక్కిన సిబ్బందితో రాజు నిజం చెప్పేశాడు. అంతేకాదు, తనని శత్రుగస్తీ దళాలు పట్టుకుని తన చేత నిజం చెప్పించిన విషయం కూడా చెప్పేశాడు. ఈ లోపల షిప్ మీద ఉన్న తక్కిన సిబ్బందితో రాజు నిజం చెప్పేశాడు. అంతేకాదు, తనని శత్రుగస్తీ దళాలు పట్టుకుని తన చేత నిజం చెప్పించిన విషయం కూడా చెప్పేశాడు. గస్తీ దళానికి చెందిన 3 సబ్మెరైన్లు భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నిజం కూడా తెలియచేశాడు. సరిగ్గా అప్పుడే నీటి మీద విక్టర్ తల లేచింది. తనకు ఎదురుగా ఈదుకొస్తున్న జేమ్స్ కనిపించాడు. విక్టర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాజు చెప్పిన సంఘటన, శత్రుగస్తీ దళాల బారి నుంచి జేమ్స్ పోలికలున్న మనిషిని, ఓ యువతిని రక్షించినట్టు చెప్పిన ఉదంతం అంతా గుర్తుకొచ్చింది. సరిగ్గా అదే సమయంలో సెక్యూరిటీ బోట్స్ నలువైపుల నుంచి వాళ్ళని చుట్టుముట్టేశాయి. విక్టర్ దొరికిపోయాడు. జేమ్స్ చాలా వేగంగా సమయస్ఫూర్తి ఉపయోగించి తెల్ల చేతిరుమాలు గాల్లో ఊపాడు, మిత్రులమే అన్న సంకేతంగా. విక్టర్తో పాటు జేమ్స్ సృజనాల్ని కూడా బోటులో ఎక్కించారు సెక్యూరిటీ సిబ్బంది. విక్టర్ సరెండర్ అయిపోయాడు. జేమ్స్ కెప్టెన్కి విష్ చేసి తను చూసిన బంగారు పెట్టెల గురించి వివరంగా చెప్పాడు. విక్టర్ నిర్ఘాంతపోయాడు. కెప్టెన్ ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. ఈజ్ ఇట్? మాకు వాటిని చూపిస్తావా అని అడిగాడు. విత్ ప్లెజర్ అన్నాడు జేమ్స్. బోట్స్ షిప్ని చేరుకున్నాయి. షిప్ పైనుంచి అప్పుడే సెకండ్ కెప్టెన్ సార్జెంట్స్తో సబ్మెరైన్లో బయలుదేరడానికి ఆయత్తమవుతున్నాడు. జేమ్స్ సృజనల్ని చూడగానే రాజు స్నేహపూర్వకంగా నవ్వుతూ చేతులూపాడు. జేమ్స్ సృజనలతో కెప్టెన్, సార్జెంట్, సెక్యూరిటీ సిబ్బందితో ఎక్స్ప్లోజివ్తో భారత నేవీ దళానికి చెందిన యుద్ధ సబ్మెరైన్లు 2 వేగంగా బంగారు పెట్టెలున్న స్పాట్లోకి దూసుకుపోయాయి. శత్రుగస్తీ దళానికి చెందిన 3 సబ్మెరైన్స్ పగిలిపోయిన నావచక్కల్ని చూడగానే ఆగిపోయాయి. లైట్ల వెలుతుల్లో బంగారు పెట్టెలు దర్శనమిచ్చాయి. కెప్టెన్, సార్జెంట్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆనందంతో కేకలు వేశారు. ఆ కుర్రాడు చెప్పింది కరెక్టే. ఇవిగో 7 పెట్టెలున్నాయి. చాలా విలువైన బంగారం ఇటుకల రూపంలో ఇక్కడ మూలుగుతుంది. వెంటనే 2 గార్డ్స్ దిగి బంగారాన్ని లోడ్ చేయండి ఆదేశించాడు కెప్టెన్. ముందుగానే పథకం ప్రకారం బయలుదేరిన కారణంగా మెరైన్ ఉపరితలానికి ఇనుప వలను అటాచ్ చేసి తెచ్చారు. అయితే ఆ వలలో పెట్టెల్ని లేదా బంగారు ఇటుకల్ని లోడ్ చేయడానికి
మనుషులు నీటిలోకి దిగక తప్పదు. మనిషి బయటకు వెళ్ళినా నీరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లున్నాయి ఆ సబ్మెరైన్స్లో. 2 గార్డ్స్ నీటిలోకి దిగారు. అంతే. అంతవరకు ఎక్కడో పొంచి ఉన్న సొరచేపల దండు ఒక్కసారిగా వాళ్ళిద్దరి మీదకి దాడి చేసి చీల్చి చెండాడడం మొదలుపెట్టాయి. కెప్టెన్, సార్జెంట్స్తో పాటు గార్డ్స్ అందరూ అదిరిపడ్డారు. ఫైర్ అన్నాడు కెప్టెన్. వెంటనే సబ్మెరైన్స్కి అమర్చబడ్డ గన్స్ నుంచి తూటాలు సొరచేపల దండుని కాల్చసాగాయి. కానీ ఈ లోపల ఆ గార్డ్స్ ఇద్దరు సొరచేపలకు ఆహుతైపోయారు. సొరచేపలు తెల్లగా తేలిపోతున్నాయి. కాసేపటి వరకు అక్కడ సముద్రపు నీరు బదులు రక్తమే సుళ్ళు తిరుగుతూ ఉండిపోయింది. మరో 2 దిగండి ఆదేశించాడు కెప్టెన్. వాళ్ళు సిపాయిలు, చావుకి భయపడని వీరులు. కెప్టెన్ ఆజ్ఞాపించడం తడవుగా మరో 2 గార్డ్స్ దిగారు నీటిలోకి. జలచరాలు ఏవైనా దాడి చేస్తే కాల్చివేయడానికి ప్రొజెక్టెడ్ గన్స్ సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో చప్పుడు కాకుండా ఇంజన్లో ఆపుచేయబడ్డ భారత గస్తీ దళానికి చెందిన సబ్మెరైన్ యుద్ధనౌకలు 2 అక్కడ చేరుకున్నాయి. బంగారు ఇటుకల్ని లోడ్ చేయడానికి దిగిన గార్డ్స్ ఇంకా తమ పని అప్పటికి మొదలు పెట్టనే లేదు. బ్లాస్ట్ అన్నాడు చాలా మెల్లగా, తన వాళ్లకే వినిపించేంత సన్నని స్వరంతో భారత గస్తీదళ కెప్టెన్. అంతే. శత్రు సబ్మెరైన్ల 3 మీద ఒక్కసారిగా బాంబుల వర్షం కురిసింది. చలిపిడుగుల్లా అకస్మాత్తుగా వర్షిస్తున్న బాంబుల దాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడే లోపల శత్రు మెరైన్స్ 3 తునాతునకలైపోయాయి విపరీతమైన శబ్దంతో. సృజన కళ్ళు గట్టిగా మూసుకుంది, భయంతోనూ గగుర్పాటుతోనూ. అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించినందుకు, బంగారం కోసం ఆశపడినందుకు శత్రు గస్తీ దళానికి చెందిన మెరైన్స్ సర్వనాశనమైపోయాయి సిబ్బందితో పాటు. కాసేపటి వరకు అక్కడ విపరీతమైన అలజడి. వాళ్ళున్న సబ్మెరైన్స్ 2 అటూ ఇటూ ఊగిసలాడిపోయాయి. 7 పెట్టెల బంగారు ఇటుకల్ని తమ మెరైన్స్లో లోడ్ చేసుకుని భారత గస్తీదళ సిబ్బంది సెక్యూరిటీ బోర్డర్ లైన్ వైపు విజయోత్సాహంతో సాగిపోయాయి. అయిపోయిందండి అన్వేషణ నవల. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.